సో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శరత్. మీరు చూస్తున్న ఛానల్ వచ్చేసి శరత్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. సో ఈరోజు మీరు చూడబోయే వీడియో అయితే ఒక బ్లడ్ శాంపుల్ ఎలా కలెక్షన్ చేయాలి, వెయిన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మీకు చెప్పబోతున్నాను నేను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో ఏం అప్లోడ్ చేయాలనేది కూడా మీరే చెప్పండి. గైస్, చూస్తున్నారు కదా, ఫస్ట్ నేను అనేది వెయిన్ లొకేట్ చేస్తున్నాను. ఆ ఏరియా పేరు వచ్చేసి మీడియల్ ఫోసా రీజియన్. మనం వెయిన్ ఎప్పుడైతే లొకేట్ చేసామో లొకేట్ చేయడాన్ని వచ్చేసి పాల్పేషన్ అంటారు. సో మనం ఎప్పుడైతే వెయిన్ మీద ప్రెస్ చేసామో అది పైకి తంతా ఉంటుంది వెయిన్, దాన్ని పాల్పేషన్ అంటారు. సో ఆ ఏరియాని మనం ఫస్ట్ స్పిరిట్తో క్లీన్ చేయాలి. సో వెయిన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డైరెక్ట్గా వెయిన్ మీద గుచ్చమాకండి. ఎప్పుడైతే నీడిల్ వెయిన్ మీద గుచ్చుతామో డైరెక్ట్గా బ్లడ్ స్టార్టింగ్లోనే వచ్చేస్తుంది. సో వెయిన్కి కొద్దిగా కింద గుచ్చండి నీడిల్ అనేది. చూస్తున్నారు కదా, నేను వెయిన్కి కొద్దిగా కిందకి ఇచ్చా నీడిల్ అనేది. సో ఇది వచ్చేసి లూజింగ్ మెథడ్ మనకి. సో హోల్డర్తో చేస్తాము. హోల్డర్ ఎప్పుడైతే మనం హోల్డర్తో చేస్తామో ఇది చాలా ఈజీ గైస్. ఎందుకంటే హోల్డర్ పెట్టి మనం వ్యాక్యుటైనర్ ఇన్సర్ట్ చేస్తాము. అందులో వ్యాక్యుటైనర్లో ఉండే వ్యాక్యూమ్ ద్వారా బ్లడ్ అనేది బయటకు వస్తుంది. మనకి ఎంత కావాలో అంతే వస్తుంది బ్లడ్. సో వ్యాక్యుటైనర్ మీద ఇంత ఎంఎల్ కావాలి అని వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు. సో ఆ ఎంఎల్ వరకే వస్తుంది. దాంట్లో వ్యాక్యూమ్ ఉంటేనే వస్తుంది. మళ్ళీ వ్యాక్యుటైనర్లో వ్యాక్యూమ్ ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. సో చూస్తున్నారు కదా, వ్యాక్యుటైనర్లో ఆల్రెడీ వ్యాక్యూమ్ ఉంటుంది. కావాల్సినంత వ్యాక్యూమ్ వాటి పెడతారు కాబట్టి సో మనకి ఎంత కావాల్సిందో బ్లడ్ అంతే వస్తుంది. సో చూడండి. సో మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తారో నెమ్మదిగా మళ్ళీ బయటికి తీసేసి కొద్దిగా షేక్ చేసి పక్కన పెట్టేయండి. గైస్, చూస్తున్నారు కదా, మళ్ళీ నేను సిరంజితో అయితే చేస్తున్నాను. సో సేమ్ మీడియల్ ఫోసా రీజియన్ని మనం స్పిరిట్తో క్లీన్ చేసి వెయిన్ అనేది ఫైండ్ అవుట్ చేసి, సో వెయిన్కి కొద్దిగా కింద రండి నీడిల్ ఇన్సర్ట్ చేస్తాను నేను. సో ఫస్ట్ మనం అయితే స్కిన్లోకి ఇన్సర్ట్ చేయాలి నీడిల్, తర్వాత వెయిన్లోకి నెమ్మదిగా వెయిన్లోకి తీసుకెళ్ళాలి. సో చూడండి, స్కిన్లోకి ఇన్సర్ట్ చేస్తున్నా. స్కిన్లోకి ఇన్సర్ట్ చేసిన తర్వాత వెయిన్లోకి వెళ్ళింది. సో వెయిన్లోకి వెళ్ళిన తర్వాత మనకు బ్లడ్ అయితే బయటకు వచ్చింది. సో బ్లడ్ బయటకు వచ్చిన తర్వాత నెమ్మదిగా లాగండి సిరంజిని. సో 2 ml కావాల్సింటే 2 ml, 3 ml కావాల్సింటే 3 ml లాగి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇలాంటి వీడియో మరిన్ని చేయడానికి నేను ప్రయత్నిస్తాను. సో మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. నీడిల్పై కాటన్ పెట్టేసి నెమ్మదిగా సిరంజ్ తీసేయండి.